జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, పూర్వభాద్ర 1వ పాదము, అలాగే శతభిషం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 2వ స్థానంలో శని ఉన్నారు, బుధుడు 2వ స్థానంలో నిలబడి ఉన్నారు, శుక్రుడు 2వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నారు, మరియు శుక్రుడు, రాహువు, శని, బుధుడు ఇన్ని గ్రహాలు 2వ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ పరంగా మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబ వ్యక్తుల నుంచి ధనం రావడం జరుగుతుంది. కుటుంబ వ్యక్తుల నుంచి మీకు ఆస్తి రావాల్సి ఉంటే కనుక అవి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా చాలా సంతోషంగా ఉంటారు. 7వ స్థానం అధిపతి అయిన సూర్యుడు ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 3వ స్థానానికి వెళ్తున్నారు. మ్యారేజ్ పరంగా చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి. మేషరాశిలో సూర్యుడికి ఉచ్చస్థితి అయి ఉంటుంది. దాని మూలంగా మీకు మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. మంచి సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరికైతే మ్యారేజ్ అవ్వక ఇబ్బంది పడుతున్నారో వారు సూర్యాష్టకాన్ని చదువుకోండి. మీకు మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మాసంలో చాలా చాలా సంతోషంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక మంచి సమయము. అవార్డ్స్ రివార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కెరియర్ పరంగా చాలా చాలా సంతోషంగా ఉంటారు ఈ వారం అనేది. ఎవరికైనా సరే జాబ్ పరంగా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు శనికి తైలాభిషేకం చేయించండి. కర్మకి కారకుడు శని, వృత్తికి కారకుడు శని, మీరు చేసే పనులకి కారకుడు శని. అలాంటి శని కనుక బలహీనంగా ఉన్నారంటే కనుక మీ జన్మ జాతకంలో ఈ వారంలో శనికి తైలాభిషేకం చేయించండి. మీ కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. భక్తితో చేయండి. ఖచ్చితంగా శని భగవానుడు మీకు మంచి చేస్తారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.